కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ అవినీతిని బయటపెట్టలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో ఏమీ చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. సిబిఐకి ఇచ్చినటువంటి జీవోను సవరించాలన్నారు. జీవో సవరణ చేయకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోను సవరించకపోతే సుప్రీంకోర్టుకు వెళతామని అన్నారు. అవినీతిని ఎట్టి పరిస్థితులలో బయటకు తీసుకురాలేదు. మేము చెప్పిన మొదట్లోనే వెంటనే మీరు సిబిఐకి ఇవ్వాలన్నాం. ఆధారాలన్నీ ధ్వంసమయ్యే వరకు, మిగతా విషయాలన్నీ కూడా దోషులకు చేరవేసే వరకు ఇంత కాలయాపన చేసి పరిమితమైనటువంటి అంశాల మీద మాత్రమే మీరు ఎంక్వైరీ చేయండి అనే విధంగా సిబిఐకి ఇచ్చినటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది. ఈ విషయం మీద ప్రభుత్వానికి ఒక 15 రోజులు సమయం ఇస్తున్నాం. ఈ సమయం లోపల ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని ఆ టీఓఆర్లో మిగతా విషయాలన్నీ జోడించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టు ద్వారా ఈ ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చే విధంగా మేము త్వరలో సుప్రీంకోర్టు కూడా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి